కరుణ గారు. And Sharon also. So thank you sir for coming, encouraging my small film, very very small film. And thanks once again. అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మనోజ్ గారు చెప్పినట్టు ఇది చిన్న ఫిల్మ్ అన్నారు కదా. చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ ఏమి ఉండదు, ఫిల్మ్ ఉంటుంది. ఫిల్మ్ ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి దాన్ని చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ గా అది ఇదవుద్ది. మనోజ్ గారితో నాకున్న అనుబంధం ఏంటంటే, పలాస కూడా ఇలాగే ఒక చిన్న ఫిల్మ్ అనుకుని తీసి దాన్ని ఒక ప్రివ్యూ వేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరికి చూపిస్తున్నప్పుడు మనోజ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళందరితో పాటు వచ్చిన మనోజ్ గారు నన్ను పక్కకు పిలిచి ఒక 1 hour కార్ దగ్గర నిలబడి మాట్లాడి, బాగా తీశారండి, ఎవరు ప్రొడ్యూసరు ఏంటి ఏది నేను తీసుకుంటాను ఈ సినిమా అని చెప్పి అక్కడ నుండి నా వెనకపడి ప్రొడ్యూసర్ తో కనెక్ట్ అయ్యి తర్వాత ఆ సినిమాని కంప్లీట్ గా తీసుకొని ప్రమోట్ చేసి మీడియా నైన్ బ్రాండ్ ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ సినిమాని పూర్తిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మొట్టమొదటి, లేదంటే పలాస అనేది ల్యాబ్ లోనే ఉండిపోయే సినిమా. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు. దానికి 100% కారణం మనోజ్ గారు. సో నేను లైఫ్ టైం నేను గుర్తుపెట్టుకున్న పేరు మనోజ్ గారు. ఫస్ట్ థింగ్. సెకండ్, అది అయిపోయిన తర్వాత ఒక 20 రోజులకి కరోనా వచ్చింది. అంటే ఫస్ట్ వీక్ సినిమాకు కొంత పేరు వచ్చి, సెకండ్ వీక్ థియేటర్లు పెరిగిన టైంలోనే ఫస్ట్ వేవ్ రాగానే థియేటర్లు అన్ని బంద్ అయిపోయినాయి. సో ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ 3 ఏళ్లుగా ఇంకే పని చేయకుండా సినిమా మీద, ఒక చిన్న సినిమా మీద ఉన్న డైరెక్టర్, అలాగే నేను చిన్న కుర్రోడిని కాదు, అంటే ఇంకొక ఫీల్డ్ లోకి వెళ్తాను, ఇంకోటి చేద్దామని, అంటే 30-40 ప్రొఫెషన్స్ చేసిన తర్వాత వచ్చిన ప్రొఫెషన్ ఇది. దీని తర్వాత ఇంకేంటి అంటే ఏం తెలియదు నాకు కూడాను. సో అలాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు, మీకు అందరికీ తెలుసో లేదో, ఓటీటీస్ అనేవి అప్పటికేమీ ఫేమస్ కాదు, ఓటీటీ మీద అంత పట్టు లేదు, ఎవరికి ఏం తెలియదు. ఇంకా థియేటర్ అనేదే బ్రతుకుంది, బాగా బ్రతుకున్న టైంలో ఓటీటీకి ఫస్ట్ దాన్ని పుష్ చేసి అమెజాన్ లో పలాసాని పెట్టి దేశవ్యాప్తంగా దానికి పేరు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా మనోజ్ గారికి చెందుతుంది. సో తర్వాత అది అమెజాన్ లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ గా ఉండడం, కరోనా మొత్తం దేశం మొత్తం సినిమా చూడడం, పారంజిత్ లాంటి వాళ్ళంతా దాన్ని ప్రశంసించడం, దాంతో మన ఇండస్ట్రీ చూడడం, నన్ను పిలవడం, తర్వాత సినిమా రావడం, తర్వాత ఇక్కడ దాకా నేను రావడానికి కారణం మనోజ్ గారు. ఫస్ట్ నుండి ఆయనకి విపరీతమైన, అంటే సినిమాలో ఉండాలి, సినిమాకి సంబంధించిన పనులు చేయాలి, అది ఏదైనా కావచ్చు. అంటే ఆర్టిస్ట్ మేనేజ్మెంటా, లేకపోతే ఫోటోగ్రఫీనా, వీడియోగ్రఫీ చేయడమా, లేకపోతే ఇంకోటి ఆయన ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నారు. ఎప్పుడు మేము కలిసినా నాకు ఏదైనా కొత్త ఐడియా చెప్పడం, లేకపోతే నేను ఇలా చేస్తున్నానని చెప్పడం, అంతకు మించి మా డిస్కషన్ లో కలిసినప్పుడు, అంటే ఒక సంవత్సరం 2-3 సార్లు కలుస్తాం. 2-3 సార్లు ఆయన మాట్లాడేది కంప్లీట్ గా క్రియేటివ్ సైడ్ ఉంటుంది. కలిసి ప్రతిసారి ఏదో కొత్తగా చెప్తారు. రీసెంట్ గా నాకు చెప్పింది ఏంటంటే, సార్ నేను ఒక మోడల్ ని ఒకటి అనుకుంటున్నాను, ఆ మోడల్ అంతా ఆయన తర్వాత మీకు చెప్తాను, నేను చెప్పకూడదు, అది ఓ మోడల్ అనుకుంటున్నాను. ఆ మోడల్ కి సరిపోయేటట్టుగా, అంటే కొత్త జనరేషన్ కి సరిపోయేటట్టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వచ్చే విప్లవం ఏదైతే ఉందో ఆ రెవల్యూషన్ తగినట్టుగా నేను ఒక మోడల్ అనుకున్నాను. ఇంకెవరితోనే ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని చెప్పి నేనే చేశాను, ఒక ఫిల్మ్ తీశాను అని చెప్పి నాకు రష్ చూపించారు. అది నేను యాక్చువల్గా అంటే, సరే ఫోటోగ్రాఫర్ దగ్గర ఉండే ఒక కెమెరా ఉంటుంది, మ్యాక్సిమం ఉంటే ఒక ఎఫెక్ట్స్ ఇలాంటి కెమెరా ఉంటుంది, దాంతో లైట్లు అన్నీ చెప్పారు, పెద్ద యూనిట్ ఏం లేదు సార్. అంటే దాన్ని చూస్తే ఆయన ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ గా అనుకున్న అనుభవం అంతా ఉపయోగించి లైట్ లాంటి, ఇప్పుడు ఏదైతే మనకి సమ్మె జరుగుతుందో, మళ్ళీ అంటే టాపిక్ డైవర్ట్ అయిపోద్ది, కానీ అదంతా ఏం లేకుండా కూడా ఒక సినిమా చేయొచ్చు, ఒక అద్భుతమైన ఫోటోలు తీయొచ్చు అన్నది అయితే నాకు చూపించారు. ఒక 3 weeks బ్యాక్ చూపించారు నాకు. తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది, అదే సినిమా. ఇందులో చరణ్ కదా, చరణ్ యాక్ట్ చేశారు. చరణ్ రేపు యూఎస్ వెళ్ళిపోతున్నారు, అందుకని ఇది అర్జెంట్ గా పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్పారు. నన్ను రమ్మన్నారు, వచ్చాను. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా ఒక కొత్త ఒరవడికి, అని అనుకున్న మోడల్ కి గనక వర్కౌట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఇన్ కేస్ అది బాగా వర్కౌట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అంటే ముఖ్యంగా సినిమా చూసే విధానం
మారుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాను. అట్ ద సేమ్ టైం చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చిన్న సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళు, అట్ ద సేమ్ టైం పెద్ద బడ్జెట్లు ఏమీ లేకుండా కంటెంట్ ని బేస్ చేసుకుని ఎక్కువ రీచ్ అవ్వాలనుకునే తప్పనున్న దర్శకులందరికీ కూడా ఇదొక మార్గదర్శకం, అంటే ఫస్ట్ ఇదవుతుంది, ఫస్ట్ రూట్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఆ విధంగా మనోజ్ గారు దీంట్లో బాగా సక్సెస్ అవ్వాలని, ఈ మోడల్ మరింత విస్తృతంగా ముందుకెళ్లాలని, నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఆశపడుతుంది. ఎందుకంటే నా దగ్గర రాసిన షార్ట్ స్టోరీస్ ఉన్నాయి. పూర్తిగా సినిమాలు చేయలేం, అలాగని చెప్పి చిన్నగా చేయలేం. చిన్నగా చేస్తే ఎక్కడికి వెళ్తే తెలియదు. బట్ ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అయితే అవన్నీ చేసే అవకాశం ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నాకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు మీడియా నైన్ సంస్థకి, మనోజ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Charan, before going to US. అందరికి నమస్కారం అండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడాలో తెలియదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లెస్ చేయాలి. ఫస్ట్ టైం కష్టపడ్డాం. ఐ హోప్ యూ గైస్ విల్ సపోర్ట్ మీ. అండ్ థ్యాంక్ యూ టు ఎవ్రీవన్ ప్రెసెంట్ హియర్, డిఓపి గారికి అండ్ దెన్ ఆల్ ది కాస్ట్ అండ్ క్రూ. ఎవరైనా మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ సో మచ్ Manoj sir. He showed me a new way. I'm very new to this and I'm flying to the US tomorrow. చదువుకోవడానికి వెళ్తున్నాను. సో I'll be back again after a few years and I'll see you again. Thank you so much and please watch my short film. Thank you. Thank you. మా టీమ్ మెంబర్స్ ని ఐ వాంట్ టు ఇన్వైట్. స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ చైతన్య, స్టైలిస్ట్ నవనీత్, డిఓపి చందు సిఎస్ఆర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్, డైరెక్షన్ టీమ్ ఖాదర్, జిగేష్, ఇంకెవరైనా మిస్ అయ్యాము? నాగూర్ ఎడిటర్ డిఐ నాగూర్. ఓకే, maximum 30 seconds to 1 minute each. First మా చైతన్య. హాయ్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. చరణ్ని, మనోజ్ సార్ని ఈ ఫిలింని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. పలాస ఫిలిం అంటే మా జనరేషన్కి వన్ ఆఫ్ ద అంటే గుర్తుండిపోయే ఫిలిమ్స్ అదొకటి. యూ క్రియేటెడ్ రెవల్యూషన్ విత్ దాట్ ఫిలిం సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనోజ్ గారికి థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న ఫ్రెష్ ఐడియాతో స్టార్ట్ చేశారు. అండ్ దెన్ దాని స్క్రీన్ ప్లే రాయాలి, ఐ హ్యావ్ దిస్ ఫ్రెష్ ఐడియా అన్నారు. సరే షార్ట్ ఫిల్మ్ ఏముంటుంది లేదు అనుకున్నా. బట్ కరెంట్ ప్రెసెంట్ ట్రెండ్ లో ఉండే రిలేషన్షిప్స్ కానీ, వాటి మధ్యలో ఉండే కాన్ఫ్లిక్ట్స్ కానీ అవన్నీ ఇంక్లూడ్ చేసి ఆయన ఒక కథ చెప్పారు. దాన్ని నేను స్క్రీన్ ప్లేగా మలిచి దానికి ఒక బెటర్ వర్జన్ ని రెడీ చేసుకుని విత్ డైలాగ్స్ పరంగా నా స్టైల్లో నేను స్టోరీ ఎలా చెప్పగలను నేను చెప్పాను. దానికి ఆయన మళ్ళీ విజువల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అది చాలా బాగా వచ్చింది. ఐఎమ్ షూర్ మీరు టీజర్ చూసుంటారు. ఆ గ్రాండియర్ కానీ అది వెరీ రేర్ టు ఫైండ్ ఇన్ అ షార్ట్ ఫిల్మ్. అది ఆయన అచీవ్ చేయగలరు. ఓన్లీ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హెమ్. ఈ కెన్ ఓన్లీ పుల్ ఆఫ్ సచ్ థింగ్స్ అనమాట.
అండ్ చరణ్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ యువర్ యాక్టింగ్ కెరియర్లో. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్, మంచి హైట్స్కి వెళ్ళాలి. అండ్ రెస్ట్ కాస్ట్ అండ్ క్రూ ఎవరైతే అందరూ, డిఓపి సార్ చాలా బాగా చేశారు సార్, థ్యాంక్ యూ. అండ్ నవనీత్ క్వశ్చన్ కూడా చాలా బాగా చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సార్. చందు డిఓపి. నవనీత్. హాయ్, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ సార్, ఫర్ యువర్ ప్రెసెన్స్, ఇట్ వాస్ గ్రేట్ సపోర్ట్ టు అస్. అండ్ సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ఫస్ట్ టైం ఐ వాస్ డూయింగ్ దిస్. నేను స్టైలింగ్ అండ్ కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన, అండ్ చిన్న ఒక రోల్ కూడా చేసిన దీంట్లో స్పెషల్ గా. అండ్ ఇట్స్ ఆల్ క్రెడిట్స్. సో మనోజ్ సార్ నన్ను చాలా సపోర్ట్ చేస్తుంటారు. అండ్ ఇది తప్పకుండా మీరు అందరు చూడాలని, అండ్ మీకు నచ్చింది సపోర్ట్ చేయాలి. అండ్ చరణ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. జిగ్గేష్ కాదా? అందరికీ నమస్కారం. మనోజ్ సార్కి చాలా థ్యాంక్ యూ. నాకు ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారు, అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు. అండ్ ఆల్సో సార్ వాళ్ళ ఆఫీస్లో ఉంటాను నేను ఎక్కువ. 365 daysలో 300 days సార్ దాంట్లోనే ఉంటా. నాకు సార్ పేరెంట్స్ తర్వాత పేరెంట్స్. మై సెకండ్ హోమ్ వచ్చేసి మీడియా 9. సార్ నా లాంటి వాళ్ళకి ఎంతమంది చాలా, సో యంగ్స్టర్స్కి చాలా మందికి, సో న్యూ కామర్స్కి చాలా మందికి హెల్ప్ చేస్తారు, కానీ చెప్పుకోరు. న్యూ కామర్స్ కూడా చాలా హెల్ప్ చేస్తారు. సో మిస్టర్ రోమియో సినిమాకి సో థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిన కరుణ కుమార్ గారు సార్కి, అండ్ ఆల్సో శ్రేయ మేడం గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. సో చరణ్ చాలా బాగా చేస్తావు, చందు చాలా బాగా చేస్తావు. సో అందరికీ చాలా థ్యాంక్ యూ. ఏడి అండి. హలో అండి. నాకు మాట్లాడితే ఇట్లా నాకు అసలు మైక్ ఇస్తారని కూడా అనుకోలేదు ఫస్ట్. కానీ ఏంటి, చాలా కష్టపడ్డారండి అందరూ, నిజంగా చెప్తున్నాను. నేను చూసాను. ఏంటంటే ఇతను ఫస్ట్ టైం అయినా సరే చాలా కొంచెం సినిమా మీద ప్యాషన్ కనిపించింది చేసేటప్పుడు. చాలా ఏంటి, రోజు అందరితో ఇప్పుడు చిన్న అంటే ఇప్పుడు నాలుగు రోజులు మామూలుగా వచ్చిన వాళ్ళందరితో చాలా ఫ్రెండ్లీగా, అసలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారా అనుకున్నాను. నాకు ఇంకా ఇష్టం పెరిగింది దీని మీద. కానీ ఇంకా నేర్చుకోవాలి, బాగా చేయాలని నేను అనుకుంటున్నాను. దానికి కారణం అయిన మనోజ్ సార్కి నేను అసలు ఏంటంటే ఎడిటింగ్ నేర్చుకున్నాను టైప్ వచ్చాను. కానీ సారు నీకు ఏరిగా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు ఒక మాట. అడగగానే నేను వెంటనే నాకు అసలు తెలియదు వీటి గురించి, ఏంటి ఎలా ఉంటది ఏం తెలియదు. అయినా సరే నేను సార్ పిలిచారు కానీ ఒకసారి వచ్చి చూసాను. నాకు దీని మీద ఇంకా ఇష్టం పెరిగింది, ఇంకేంటి ఏదైనా కొత్తగా నేర్చుకోవాలనిపించింది. కాబట్టి ఈ సినిమా కొంచెం మీరు చూడండి, మీకు నచ్చితే మంచిగా చేస్తారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నచ్చితే ఎవరిని ఆపలేం కాబట్టి. థ్యాంక్ యూ అందరికి, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి థ్యాంక్ యూ. చందు డిఓపి. సార్ 15 days ఒక ఆల్మోస్ట్ ఎవ్రీ డే 2 లొకేషన్స్ అండి. 30 లైవ్ లొకేషన్స్ లో 3 days గోవా అండ్ 7-8 days హైదరాబాద్ అండ్ అవుట్స్కర్ట్స్ షూట్ చేసాము. దీనికి షార్ట్ ఫిలిం కాబట్టి ప్రతి లొకేషన్ వెళ్ళి రెకీ అండ్ అరేంజ్మెంట్స్ కి టైం లేదు. 1 day బిఫోర్ 2 days బిఫోర్ ఈ లొకేషన్ లో చేస్తున్నాం ఈ సీన్ అని చెప్పి చందుకు పంపించేస్తే విజువల్ గా ఏం ఎక్స్పెక్టేషన్ ఉందని చెప్తే, నేను మానిటర్స్ అలా ఎనీ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ వాడలేదు. సో కంప్లీట్లీ ద ఐ ఫర్ ద ఫిలిం అండ్ విజువల్ గా ఏం కావాలన్నది మేము అక్కడ
అప్రూవల్ ఏంటి చూసుకోవడం తర్వాత షూట్ అయిన 2 days తర్వాత కట్ చేసి చూసుకోవడం తప్ప కంప్లీట్. బట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికి డబల్ గుడ్ 2 times గుడ్ రిజల్ట్స్ ఇచ్చాడండి. ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద కమింగ్ 3 years. చందు సిఎస్ఆర్ సేమ్ వే. థ్యాంక్ యూ సో మచ్. మన రైటర్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బడ్డింగ్ డైరెక్టర్స్ అండి సూన్. అండ్ ద ఐడియా బిహైండ్ ఈ షార్ట్ ఫిలిమ్స్ అండ్ సార్ ఎనీబడి హ్యావ్ ఐడియాస్ ఉంటాయి కానీ బడ్జెట్ లేకనో లేదంటే ఎక్విప్మెంట్ లేకనో దే విల్ నాట్ బి ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ఇట్ ప్రాపర్లీ. సో మీడియా నైన్ మేము ఎనీబడి హ్యాస్ గుడ్ ఐడియా పేపర్ మీద పర్ఫెక్ట్ ఉంటే వస్తే కావాల్సిన సపోర్టు ఎక్విప్మెంట్ కాస్టింగ్ తీసుకొచ్చి వీ విల్ మేక్ ఇట్ హ్యాపెన్ ఆన్ అనేదే కాన్సెప్ట్. ఐడియా ఇస్ టు మేక్ అబౌట్ 6 short films every year. అండ్ షార్ట్ ఫిలిం అంటే షార్ట్ ఫిలిం లాగా ఎగ్జాక్ట్లీ షార్ట్ ఫిలిం అని కాకుండా విజువల్ గా మాత్రం ఇట్ ఈస్ అ half an hour బిగ్ ఫిలిం, half an hour to 40 minutes బిగ్ ఫిలిం. దట్ ఈస్ ద ప్రామిస్. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి మీడియా. అండ్ ప్లీజ్ ఎంకరేజ్ అస్ వన్స్ ద మూవీ ఇస్ రెడీ. ఇట్స్ ఆల్మోస్ట్ కొంచెం ఆర్ఆర్లో ఉందండి. ఒక 1 month లో స్పెషల్ షో ఫర్ మీడియా వేసి దాని తర్వాతే we will plan any platform or something. And thank you so much for coming here and helping us reach more. అలాగే ఈ సినిమాకి హెల్ప్ చేసిన ఒక్కొక్కరు లొకేషన్స్ కానివ్వండి, రెస్టారెంట్స్, కాఫీ షాప్స్, గోవా కానివ్వండి, వీ హ్యావ్ పుట్ ద థ్యాంక్స్ కార్డ్. బట్ 15 members పైన ఉన్నారు. ద మెయిన్ పిల్లర్ బిహైండ్ దిస్ సినిమా శ్యామ్ సుందర్ గారు, నేతి శ్యామ్ సుందర్ గారు. ఈజ్ ద పర్సన్ ఫస్ట్ ఐడియా తీసుకొచ్చారు. మా చరణ్ ని సినిమాలో లాంచ్ చేయాలనుకున్నా అండి, మీకు ఒకసారి ఒపీనియన్ ఏంటి అంటే ఐ అడ్వైజ్ ఫైన్ షార్ట్ ఫిలిం లాంటిది ఒకటి తీస్తే క్లారిటీ వచ్చేస్తుందండి. 5 crores పెట్టి రిస్క్ చేసి సినిమా బాగుంటుందా లేదా, ఇతను యాక్ట్ చేయగలుగుతాడా లేదా అనే బదులు ఒక 10 lakhs లో చేద్దాము అని స్టార్ట్ చేసామండి. బట్ ఐ కెన్ టెల్ యూ he will definitely become minimum 20 crore hero. Minimum 20 crore marketing hero అవుతాడు. You can first scene నుంచి is without professional training or anything, talent చాలా ఉందండి. Every scene 20 scenes ఉంటాయి సినిమాలో. He's acted very well, especially ఒక బ్రేకప్ సీన్ లో మాత్రం he's done excellent job. మంచి టాలెంట్ ఉంది. చరణ్, గురు చరణ్ will be definitely a మార్కెట్ ఉన్న హీరో అవుతాడు. సో థ్యాంక్ యూ సో మచ్ కర్ణ గారు ఫర్ సపోర్టింగ్ అస్, ఎంకరేజింగ్. అండ్ ఒక చిన్న ఇదేంటంటే కర్ణ గారు హ్యాస్ ప్లేడ్ గెస్ట్ రోల్, చాలా క్రూషియల్ ఫర్ ద మూవీ. అండ్ థ్యాంక్ యూ అండి ఫర్ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా మర్చిపోయామా మాకు? అదే నాగూర్ ఒక్కసారి వచ్చే మా గ్రూప్ ఇది దించిన తర్వాత ఆటోమేటిక్